శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకునికి దేవదేవునికి అపచారం జరిగితే ఆ వార్త విని ల్యాబ్ రిపోర్ట్లు చూసిన తర్వాత నుంచి నిద్ర పట్టక, ఆహారం కూడా సహించక, ఆవేదనతో, బాధాతప్త హృదయంతో యావత్ హిందూ సమాజం తల్లడిల్లిపోతుంటే ఇంకా సిగ్గురాని లోపల శిలోబిల్ల, బయటకి హిందూ పేర్లతో చలామణి అయ్యే గబ్బుగాళ్ళు వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అంట. ఒక్క లడ్డూతో కోట్లాది హిందువులను గోమాంస భక్షకులుగా, పంది కొవ్వుని కళ్ళకద్దుకుని తినేలా చేసిన వెధవల్ని నిలదీస్తే ఏంటి గోల? లాజిక్కులు లేవా? ఏపీ సీఎం అంతే అబద్ధాల కోరు. మా జెరూసలేం మత్తయ్య పుణ్యాత్ముడని నిస్సిగ్గుగా, నిర్లజ్జగా తమ కులం కోసం, తమ అభిమాన నాయకుడే నిజమైన రక్షకుడని నాకు బూతు పంచాంగాలతో మీల్స్లో అర్చనలు చేస్తున్నారు. ఒరే దరిద్రులారా, ముస్లిమ్స్కి మక్కా, కిరస్తానీలకు జెరూసలేం లాగా హిందువులకు అత్యున్నత పుణ్యక్షేత్రం తిరుమల. అక్కడ జరిగిన అపచారాన్ని కూడా ఖండించకుండా ఈ ఒక్క విషయంలో అయినా కులాలు, అభిమానాలు పక్కన పెట్టి సనాతన ధర్మం కోసం ఈ ఒక్కసారికైనా నిలబడలేరా? నాకు ఏ కులంపై అభిమానం కానీ ద్వేషం కానీ లేవు. ఉంటే సిద్ధగురువులు నాకు దీక్షనిచ్చేవారే కాదు. నేను పాత వీడియోల్లో ఒక చోట చెప్పాను, మా తెలుగువారికి మంత్ర సాధనలు తెలియజేయాలని నా కోరిక అంటే హిమాలయ సిద్ధులు నవ్వారని. తమ స్వార్థం కోసం తప్ప ధర్మం కోసం పోరాడని వారికి ఎందుకు నాయనా సాధనలు అన్నారు. వారు చెప్పినవి అక్షర సత్యాలని కొందరు తెలుగువారు తప్ప మిగతా వారు నిరూపిస్తున్నారు. నా మానాన నేను నా స్వార్థం చూసుకుని చక్కగా పంచేంద్రియాలు, నవరంధ్రాలు మూసుకొని నా సాధనలు చేసుకుంటూ మిగతా మహావిద్యలు కూడా సిద్ధింపజేసుకుంటే బాగుంటుంది కదా. ఆఫీస్ కోసం రెంట్ ఖర్చులు, నా ప్రయాణ ఖర్చులు చక్కగా సేవ్ చేసుకొని నా కుటుంబం కోసం ఖర్చు పెట్టుకుంటే మంచిది. నా కుటుంబం అయినా బాగుపడుతుంది. ఎందుకు ఈ వృధా ప్రయాస అనిపిస్తుంది. నేను తెలంగాణ బిడ్డను. మీ ఆంధ్ర కులగజ్జి రాజకీయాలు దయచేసి నాకు అంటించకండి. తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే. అది సీఎం అయినా, ఎక్స్ సీఎం అయినా. పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టావు, ఎంత ఇచ్చాడేమిటి అని 5 రూపాయల చిల్లరకి అమ్ముడుపోయే కొందరు సన్నాసులు క్వశ్చన్ చేశారు. ఆయన హిందువులకి భరోసా ఇచ్చాడు, నేను పోరాడతానని. నువ్వు కూడా పోరాడు. నీ ఫోటోకి నాకు గ్రాఫిక్స్ రాకపోయినా ఒక దండ క్రియేట్ చేసి మరీ నీ మెల్లో వేసి నీ ఫోటో పెడతా. మరికొందరు అయ్యా మీకంత ఆవేశం పనికిరాదు అంట. ఇది ఆవేశమా? ఆవేదనగా మీకు అర్థం కావటం లేదా? అయినా నేనేమి సర్వసంగ పరిత్యాగిని కాను, సన్యాసిని అంతకన్నా కాను. నేను ఒక గృహస్థును. సాధనా మార్గంలో ఉన్నంత మాత్రాన ఆలోచన, ఆవేశం లేకుండా దద్దమ్మల్లా కూర్చోవాలని ఏ శాస్త్రంలోనూ లేదు నాయన. ధర్మానికి గ్లాని కలిగినప్పుడు ప్రతిదానికి ప్రతిసారి దేవుడే దిగిరాడు. మనిషి పుట్టినందుకు పరమాత్మ కోసం, మన హిందూ ధర్మం కోసం మనం కూడా పోరాడాలి. నేను చేవ చచ్చిన దద్దమ్మను గాను, మీలా స్వార్థపరుణ్ణి అంతకన్నా గాను. సనాతన ధర్మం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా వెనుకాడని హైందవ యోధుణ్ణి, ఆ తర్వాతే సాధకుడిని. ఈ విషయం నన్ను ఎరిగిన వారందరికీ తెలుసు. తెలియని వారి గురించి తెలియజేస్తున్నాను. నాకు హిందూ ధర్మమే ముఖ్యం. వెంకటేశ్వరునితో రాజకీయాలు చేస్తే ఎవ్వడికైనా సరే పుట్టగదులు ఉండవు. మసీదులు ముస్లిమ్స్ ఆధీనంలో, చర్చిలు కిరస్తానీల ఆధీనంలో ఉన్నట్టు మన హిందూ దేవాలయాలన్నీ హిందూ భక్తుల చేతుల్లో, పీఠాధిపతుల, ఆగమం, వేదం తెలిసిన పండితుల చేతుల్లో ఉండాలి. ఇందుకోసం ఒక్క నిమిషం కేటాయించి పిటిషన్ సైన్ చేయండి అని నిన్న కోరితే మన ఛానల్లో చాలామంది చూశారు, కానీ ఒక్క నిమిషం కేటాయించి పిటిషన్ సైన్ చేయలేకున్నారు. ఇంకా కనీసం 100 మంది కూడా సైన్ చేయలేదు. హోమం చేసి తరించండి అంటే 25,000 సబ్స్క్రైబర్లో కనీసం 25 మంది ముందుకు రారు. మన ఆలయాలు కాపాడుకోవాలి, ఒక్క నిమిషం కేటాయించి సైన్ చేయండి నాయన అంటే దానివల్ల మాకేమైనా కోట్లు వచ్చేస్తాయేమో అనుకుంటున్నారు. లేదా నిజంగా హిందూ ధార్మిక పరిషత్ వచ్చేస్తే
తమ కులపు నాయకులకు రాజకీయ పునరావాసం, బ్లాక్లో తిరుమల టికెట్స్ అమ్ముకోవడం కష్టమవుతుందని అనుకుంటున్నారేమో తెలియదు, ముందుకు రారు. ఎంతసేపు మీ స్వార్థం, మీ సమయాలే కాదు, కాస్త దేవుని గురించి, దేవునికి జరిగే అపచారాల గురించి కూడా ఆలోచించండి. దేవుడి కోసం ఒక్క నిమిషం కేటాయించం కానీ మన గొంతెమ్మ కోరికలన్నీ కోరడానికి గంటలు గంటలు క్యూ లైన్లో ఉండి మరి ఆ గోవిందుని దగ్గరికే వెళ్తాం. మన స్వార్థ బుద్ధి చూసిన ఆయన మన కోరికలు తీరుస్తాడా? అసలు ఆయన దగ్గరికి ఏ ముఖం పెట్టుకుని వెళ్ళగలం ఆలోచించండి. మేల్కోండి, ఇప్పటికీ సమయం మించిపోలేదు. ధార్మిక పరిషత్ ఏర్పాటుకు కనీసం ఈ చిన్న ప్రయత్నం అయినా చేయండి. దీంతో ఏదో ధార్మిక పరిషత్ ఏర్పడిపోతుందని నేను చెప్పట్లేదు, కానీ మన సైడ్ నుంచి మనం ఒక చిన్న ప్రయత్నం అన్నా చేయాలి. మన ప్రయత్నాన్ని చూస్తాడు భగవంతుడు. గోవిందుడు మనందరికీ పెట్టిన పరీక్ష ఇది అనుకోండి. ఎంతమంది ఆయన గురించి ఆలోచిస్తున్నారో, వేదన చెందుతున్నారో కనీసం ఈ రూపంలో అయినా తెలియజేద్దాం. నా మాటపై విలువనిచ్చే కొద్దిమంది సాధకుల కోసమే నా ఈ వీడియో. సైన్ చేసిన వారిని, వారి కుటుంబాన్ని ఆయురారోగ్యైశ్వర్యాలతో తొలుతూగేలా గోవిందుడు అనుగ్రహించుగాక. శంభవే గురవే నమః. శ్రీమాత్రే నమః. స్వస్తి.